ఈరోజు సీరియల్లో ఏం జరిగిందంటే, బాలు మీనా ముందు సుందరి వాళ్ళను కలవకుండా ముందు మీ పెద్దనాన్నతో మాట్లాడి వస్తాను అని చెప్పి వెళ్తారు. అక్కడ పెద్దలతో మాట్లాడి, ఇది ప్రేమ పెళ్లిలా కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లిలా జరిపిద్దాం, అబ్బాయి సుందరి మాట వింటాడు అని చెప్తారు. అందరూ సరే అని ఒప్పుకుంటారు. అమ్మాయిని తీసుకురమ్మని చెప్పడంతో అబ్బాయి వాళ్ల వైపు నుంచి కూడా ఒప్పుకుంటారు. తర్వాత బాలు మీనా కలిసి అబ్బాయి నాన్నను ఒప్పిస్తారు. చివరకు సుందర్ని ఇంటికి తీసుకునొస్తారు. ఇక మరోవైపు కామాక్షి తన నగలు తిరిగి రావడంతో చాలా సంతోషపడుతుంది. వెంటనే వాటిని మెడలో వేసుకుంటుంది. తర్వాత సుందరి రంగారావు కాళ్లపై పడుతుంది. నన్ను క్షమించండి అని అడుగుతుంది. అప్పుడు రంగారావు, వదిలేయమ్మా, ఏం పర్లేదు, పెళ్లి చేసుకోలేదు కదా, ఆ నిర్ణయాన్ని మేం వదిలేశాం అనంటాడు. ఆ తర్వాత బాలు మీనా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో మాణిక్యం వచ్చి మాట్లాడతాడు. ఈ తేదీన మంచి ముహూర్తముంది. మీ వల్లే ఈ పెళ్లి జరగబోతోంది. మీకు థాంక్స్ చెప్పాలి అనంటాడు. అప్పుడు రంగారావు ఫోన్ చేసి, రమ్మని చెప్పు, ఎప్పటికైనా మనం కలుసుకోవాల్సిందే అనంటాడు. ఇక ఇంట్లో ప్రభావతి, అందరి సమస్యలు తీర్చేసొచ్చారా అంటూ వెక్కిరిస్తూ మాట్లాడుతుంది. జరిగిన విషయం అంతా సత్యంకి చెప్పగానే ఆయన చాలా సంతోషపడతాడు. మరోవైపు మనోజ్ రోహిణికి జీఎస్టీ డబ్బులు కట్టేశాను అని చెప్తాడు. అది విన్న రోహిణి మనసులో నా సమస్యలన్నీ తీరిపోయాయి అని అనుకుంటుంది. ఇక బాలు మేనా ఇద్దరూ వరుసగా తుమ్ముతుంటారు. అది చూసి ప్రభావతి, అమ్మాయివా, ఇంత గట్టిగా తుమ్ముతున్నావు అనంటుంది. దానికి బాలు, తుమ్మడానికి కూడా జెండరేమీ ఉండదు అని సమాధానమిస్తాడు. కొద్దిసేపటికి ప్రభావతికి కూడా తుమ్ములొస్తాయి. తర్వాత మేనాను కాఫీ పెట్టమని అడుగుతుంది. మరోవైపు డాన్స్ క్లాస్లో చింతామణి కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటుంది. అక్కడ ప్రభావతిని చూసి, నీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలేస్తుంది అంటూ మాట్లాడుతుంది. తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.